అహల్య శాశ్వతంగా బాబును వదిలేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి నిర్ణయించుకుంటుంది. బాబును పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇప్పటికీ ఈ బంధం ముడిపడుతుంది అనుకున్నా, కానీ ముడిపడని బంధంలా మిగిలిపోయిందిరా. నిన్ను వదిలేసి చిన్నతనంలో వదిలేసి వెళ్ళిపోతున్నానరా అని అహల్య ఏడుస్తూ ఉంటుంది. ఆ సమయంలో వెంటనే భానుమతి అహల్య దగ్గరకు వచ్చి, ఏంటి ఇలా మాట్లాడుకుంటూ ఉంటే పొద్దెక్కుతుంది, ఆ తర్వాత తెల్లారుతుంది. నువ్వు పోవడానికి ఇలా రోజంతా మాట్లాడుకుంటూ ఇక కాలం గడుపుతూ ఉండు. ఈలోపు ఇక నీ మోడు, అదే నా మనవడు రానే వస్తాడు. ఆహా, ఏం తెలివితోని ప్లాన్ చేస్తున్నావే అనే విధంగా అంటుండగా, లేదండి వెళ్ళిపోతాను. మరి ఇంకేంది ఆలస్యం, త్వరగా వెళ్ళు. ఎవ్వరూ నిద్ర లేవక ముందుకే నువ్వు బయలుదేరితే బాగుంటుంది అనే విధంగా అనేసరికి బాబుని బెడ్ మీద పడుకోబెట్టి అహల్య బయటకు వచ్చేస్తుంది. ఇదిగో, నువ్వు వెళ్ళిన విషయం కానీ, అసలు నువ్వు ఎక్కడున్న విషయం కానీ ఈ ఇంటి పక్కన ఛాయలు కూడా నీ ప్రస్తావన రాకూడదు. ఎట్టి పరిస్థితిలో ఇక నా వల్ల నువ్వు వెళ్ళిపోయిన మాట కూడా వస్తే మర్యాద తగ్గదు. ఈ ఇంటికి వారసుడు ఇక నా మునిమనోడే. అంతేకాకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు తిరిగి మళ్ళీ ఇంట్లో అడుగుపెట్టే ప్రయత్నం చేసినా కూడా ఇక మర్యాద ఉండదే అనే విధంగా అహల్యకు వార్నింగ్ ఇస్తుంది. లేదండి, ఇక నేను వెళ్ళిపోతున్నా, నా బాబును వదిలేసి వెళ్ళిపోతున్నా, ఇక వెళ్ళవే, త్వరగా వెళ్ళు అనేసరికి వెళ్తున్న అహల్యను, ఆగే ఒక్క నిమిషం అనేసరికి అహల్య అక్కడే ఆగిపోతుంది. నేను మెడలో ఉన్న తాలిబొట్టు తీసి పక్కన పెట్టి వెళ్ళవే అనేసరికి అహల్య షాక్ అయిపోతుంది. ఏంటండి, నా మెడలో ఉన్న తాళి తీసి ఇక్కడ పెట్టి వెళ్ళన్నా? నేనెందుకు నా మెడలో ఉన్న తాళి తీయాలి? ఎందుకంటే మెల్లో తాళి ఎందుకు తీయమంటున్నా తెలుసా? నువ్వు మళ్ళీ ఇంటికి కోడలు నేను, అంతేకాకుండా గౌతమ్ నీ భార్యనని చెప్పుకొని తిరిగి మళ్ళీ వస్తే చాలా తెలివైన దానివే. అందుకని మా జాగ్రత్తలో మేముంటాం. వెంటనే నువ్వు తాలిబొట్టు తీసి ఇక్కడ పెడితే వాడికి ఆ అతిథినిచ్చి పెళ్ళి చేస్తాం. అందుకనే తాలిబొట్టు తీయవే. లేదండి, నేను ఎప్పటికీ ఈ ఇంటికి నా బాబుకు దూరంగా ఉంటాను. వాళ్ళ పెళ్ళిని చెడగొట్టండి, కానీ తాలిబొట్టు మాత్రం తీయకనండి, దండం పెడతా అండి అనే విధంగా అహల్య అంటుంది. ఏంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? తాలిబొట్టు ఎందుకు తీయవే? ఈ ఇంటితో శాశ్వతంగా బంధం తెంచుకున్నప్పుడు తాలిబొట్టుతో నీకేం అవసరమే? తాళి తీస్తావా లేదా అనే విధంగా భానుమతి తాలిబొట్టు అహల్య మెడలో తాలిబొట్టు పట్టుకొని లాగుతూ ఉంటుంది. నువ్వు మర్యాదగా చెప్తే తాలిబొట్టు తీయవే, అందుకే నీ మెల్లో ఉన్న తాలిబొట్టు నేను తెంపేస్తానే అని తాలిబొట్టు బట్టి లాగేసరికి, చెయ్యి తీస్తావా లేదా? నా తాలిబొట్టు మీద చెయ్యి వేస్తే మర్యాద దక్కదు. నేను సహనంగా ఓపికగా ఉన్నానంటే దానికి కారణం నా భర్త గౌతమ్ మాత్రమే. ఎందుకంటే ఈ ఇంట్లో నేను కోడలి స్థానం ఉన్నా, కాదనట్లేదు. ఈ ఇంటికి నేను చాలా రుణపడి ఉన్నా. గౌతమ్ జీవితంలో అనుకోకుండా నేను అడుగు పెట్టాను. అతని జీవితానికి ఒక అర్థం లేకుండా నేను చాలా కుమిలిపోతున్నాను. అనుకోకుండా నా జీవితంలో గౌతమ్ వచ్చాడు, నా మెల్లో 3 ముళ్ళు వేశాడు. ఆ 3 ముళ్ళ బంధం సాక్ష్యంగా మేము భార్యాభర్తలు. నువ్వు ప్రతి ఒక్క కండిషన్ పెట్టినా నేను ఒప్పుకొని సరే అని చెప్పేసి ఆఖరికి గౌతమ్ గారి జీవితం బాగుండాలని చెప్పేసి 9 నెలలు మోసిన నా కొడుకును వదిలిపెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నా అని అనుకుంటే చాతగాని దాన్ని కాదు. ఇంకొకసారి నా మెడల మీద తాళిని తెంపాలని ప్రయత్నం చేస్తే ఇది చెయ్యి విరగ్గొడతాను అనే విధంగా వెంటనే చెయ్యి విరిసేస్తుంది. ఏంటి, నాకు ఎదురు ప్రశ్న చేస్తావా అనే విధంగా గొడవపడుతుండగా ఈలోపు వెంటనే బంగారాజు హాల్లోకి వస్తాడు. ఏంటమ్మా, ఏం జరిగింది అని అడుగుతుండగా అది సమయానికి అందరు లేసేసి వస్తారు. ఏంటమ్మా, అర్ధరాత్రి అహల్యతో ఈ గొడవేంటి? గొడవేమిటిరా? అది ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నా. ఏం మాట్లాడుతున్నావమ్మా? అవునరా, ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. అది వెళ్ళిపోవాలంటేనే దాని మెడలో తాలిబొట్టు తీసి పక్కన పెట్టి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత అదితి ఇంట్లో కోడలుగా అడుగు పెడుతుంది. ఏంటమ్మా, పిచ్చి గన్ను పట్టిందా? అహల్య ఇంటికి వారసునిచ్చింది. అహల్య ఇంటి కోడలు. అలానే ఇప్పటికిప్పుడు అహల్య ఎక్కడికి వెళ్తుంది? అసలు ఏం మాట్లాడుతున్నావు కనీసం నీకు అర్థమవుతుందా? ఏంటత్తయ్యా, ఏంటి ఈ మాటలు? ఓ, మీకు తెలియదు కదా, అది అగ్రిమెంట్ పేపర్ మీద సంతకం పెట్టింది. ఏం పెట్టిందంటే
తన కడుపులో బిడ్డ బయటికి రాగానే ఆ బిడ్డని ఇంటికి అప్పచెప్పి అది శాశ్వతంగా వెళ్ళిపోతానని అగ్రిమెంట్ పేపర్ మీద సంతకం పెట్టింది. అలాంటప్పుడు అగ్రిమెంట్ న్యాయం చేయాలి కదా, అందుకనే దాన్ని ఇంట్లో నుంచి పంపిస్తున్నా. తిరిగి మళ్ళీ అతిథి ఇంట్లో అడుగు పెడుతుంది కోడలుగా. అమ్మ, నీ పిచ్చి పిచ్చి మాటలతో నీ పెద్దరికాన్ని పోగొట్టుకోకు. ఏటిరా పెద్దరికం? అసలు ఇది ఎవరితో తెలియదు, ఎవరికి పుట్టిందో తెలియదు. అనామకురాలు, దీనికి అసలు పుట్టినిల్లే లేదు. ఇలాంటిది గొప్పింటి మనింటి కోడలు కాకుండా అయ్యి ఇప్పుడు ఏకంగా మనకే పెత్తన చేయాలనుకుంటున్న దీన్ని శాశ్వతంగా ఇంట్లో నుంచి పంపించడమే. ఎప్పుడో కలలు కంటున్న ఇంటి కోడలు కావాల్సిన అతిథి దీనివల్ల బాధపడుతుంది. అమ్మ, మూర్ఖంగా ఆలోచించకు. వాడి తలరాత మీద అలా ఉంది కాబట్టి అహల్య మన ఇంటి కోడలిని. ఎప్పుడైతే మనకు అన్యాయం చేసింది అహల్య, ఎప్పుడు తను ఒక ఇంటికి మంచి చేయాలందుకని తను ఎన్ని బాధలు పడ్డా, ఇప్పుడు తను ఇంటి కోడలైన మాత్రాన నష్టం ఏం లేదు కదా. లేదురా, ఎట్టి పరిస్థితిలో ఇది ఉండడానికి వీలేదు. అందుకే దాని మెడలో తాళి తెంపుతున్నా అనే విధంగా అంటుండగా, ఏంటత్తయ్య ఈ పిచ్చి పిచ్చి ప్రవర్తనలతో ఇక ఇలా చేయడం కరెక్ట్ కాదు. తన మెడలో తాళి తెంపితే అసలు తాళి తెంపడం వెనకాల కారణం ఏంటో మీకు తెలియకపోదా? అయినా ఇలా చేయడం కూడా కరెక్ట్ కాదు అని అంటుండగా ఆ లోపు అవంతిక, ఏంటమ్మా ఆయన నామనామా చేసిన దాంట్లో తప్పేముంది? ఏ అనమ్మకురాలు ఇంట్లో అడుగు పెట్టిందో కానీ కనీసం మనశ్శాంతి లేకుండా పోతుంది. ఏ టైంకు ఏమవుతుందో తెలియట్లేదు ఈ అహల్య వల్ల. అది ఇంట్లో నుంచి వెళ్ళిపోతే సగం దరిద్రం పోతుంది. అందుకని నానమ్మ తీసుకున్న నిర్ణయం మాత్రం కరెక్ట్. ఇది దరిద్రం పోతేనే ఆ తర్వాత మన ఇంటికి అతిథి కూడలుగా వస్తుంది. అయినా ఈ దరిద్రంతో పాటుగా ఆ పుట్టిన దరిద్రాన్ని కూడా పంపించచ్చు కదనే అని విధంగా అంటుండగా, ఇంకొకసారి నా మునిమనోని గురించి మాట్లాడితే మర్యాద దక్కదు. ఓసరే నడువే, మెడలో తాళి తీసినాడు, నేను తాళి బొట్టు తీయను. అమ్మ, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. వాళ్ళు లేని టైంలో అహల్యను బయటికి పంపిస్తే వాడు లేనిపోని గొడవ చేస్తాడు. అయినా నువ్వు ఇలా ఆలోచించడం కరెక్ట్ పద్ధతి కాదు. ఇంటి కోడలై ఒక మనవాడిని మన ఇంటికి ఇచ్చిన అహల్యను ఇలా పంపించడం కూడా కరెక్ట్ కాదు. మనకు కూడా ఒక ఆడపిల్ల ఉంది, తను కూడా ఒక ఇంటికి కోడలైంది. కష్టం నష్టం అని చెప్పేసి ఆ ఇంట్లో బాధపడుతుంది. అలా అని చెప్పేసి ఇప్పుడు శ్రావ్య మన ఇంటికి వస్తుందా? శ్రావ్య గురించి ఎత్తాల్సిన అవసరం లేదు. దీనికి ఏ పేరుందిరా? పుట్టినీళ్ళుందా? అయినా ఇలాంటి దాని ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదు. అందుకనే నేను ఎవ్వరి మాట వినిపించుకోను. ఇది బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళలేదనుకో ఇక నేనేం చేసుకుంటానో అదే చేసుకుంటాను. ప్రాణం కోసం, పరువు కోసం ప్రాణమైనా తీస్తాను. అది నీకు కూడా బాగా తెలుసు. ప్లీజ్ సార్, దయచేసి మీరెవ్వరూ నా వల్ల గొడవ పడాల్సిన అవసరం లేదు. దయచేసి నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను సార్. అది కాదమ్మా, వాడొస్తే మేము ఏ సమాధానం చెప్పాలి? అహల్య ఏదని అంటే, ప్లీజ్ సార్ వెళ్ళిపోతాను సార్ అని చెప్పేసి ఈ విధంగా అంటుంది. మరి అహల్య వెళ్ళిపోతుందా అనేది అప్కమింగ్లో తెలుసుకుందాం. ఇక అక్కడ సెమినార్ జరుగుతుండగా సెమినార్కి కావాల్సినవి అన్నీ తీస్తూ ఉండగా అందులో అగ్రిమెంట్ పేపర్ గౌతమ్ చేతికి దొరుకుతుంది. నిజం బయటపడిపోతుంది అనేది రేపు తెలుసుకుందాం.